ఇందూరులో భారతీయ జనతా పార్టీ ఆటోమేషన్ మీద ఉన్నది. ఆటోమేషన్ ఇక్కడ ఎలక్షన్ పెట్టుడాల్సాం, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అందరి ముందర ఇగో మీడియా ఉన్నది, మీడియా ముందర చెప్తా ఉన్నా, రామచంద్రరావు గారికి మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ అనౌన్స్మెంట్ ఇడికెళ్ళి వస్తుంది బీజేపీ. పోయినసారి మున్సిపల్ చైర్మన్ కొద్దిగా మిస్ అయినాం, ఈసారి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ ఇడికెళ్ళే వస్తుంది. నాకు తెలిసి హైదరాబాద్ పక్కన పెడితే, జిహెచ్ఎంసీ పక్కన పెడితే 72 కార్పొరేటర్లు 2 తెలంగాణలో, 31 తెలంగాణలో ఉన్న కార్పొరేషన్లన్నీ 31 కార్పొరేటర్ల, మనం ఒకటే 28 కార్పొరేటర్లు. ఇక ఇంత ఎందుకు చెప్తున్నా అన్నా అంటే అసలు విషయానికి వస్తే, ఇప్పుడు రాష్ట్ర పార్టీ యూనిట్ వేసుకుంటారు మీరు. రాష్ట్ర పార్టీ యూనిట్ లో మా కార్యకర్తలకి న్యాయం జరగాలన్నది మా డిమాండ్. మీరు రాష్ట్ర అధ్యక్షులు, మీకు ఇందూరు పార్లమెంట్ ఎంత ముఖ్యమో మీకు 17 పార్లమెంట్ అంతే ముఖ్యం. మా నాయన కూడా పార్టీ నడిపిండు, 2 సార్లు సక్సెస్ఫుల్ గా నడిపిండు, కొద్దిగా అవగాహన ఉన్నది, మీ బాధ్యత ఏందో నాకు. మీకు 17 పార్లమెంట్ కూడా అంతే ముఖ్యం. కానీ మీకున్నది కూడా 20-21 ఉంటాయి పోస్టులు. ప్రతి పార్లమెంట్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఉండాలా, అది కూడా మాకు తెలుసు. కానీ 17 దాటినాక 2దో 3దో వస్తే చూసిర్రా, అది కూడా డిమాండ్ చేస్తాం. మేము ఎక్కువ డిమాండ్ చేస్తాం. అది కార్యకర్తలకి వెళ్ళి వచ్చింది. నేను మీకు చెప్తున్నా, నేను డిమాండ్ చేస్తలేను, నేను అంటలేను, అసలు నేను ఆలోచన చేయలే. మా కార్యకర్తలు చెప్పమన్నారు, నేను చెప్తున్నా మీకు. కాబట్టి जिधर ज्यादा वोट है, जिधर ज्यादा सीट है, उधर ज्यादा पदवी रहना चाहिए, उधर से ही ज्यादा रहना चाहिए. ఇక బీజేపీ బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడదాము. ఓటు చోరీ అని మా టీవీ నేను దివాకర్ అడిగాడు, బయట ఇచ్చిన. ఈ 2018 ఎలక్షన్లు కాగానే కేసీఆర్ 2018 ఎలక్షన్లు కాగానే కేసీఆర్ 2వ ముఖ్యమంత్రి కాగానే సీట్లు పెరిగినాయి కేసీఆర్కి. అప్పుడు కూడా 18 లక్షల ఓట్లు గాయమైనాయి, ఎలక్టర్ రోల్కి వెళ్ళి అని పుకారు వచ్చింది. లొలి పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ అన్న చెప్తున్నా, మా బ్లాక్ బెల్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న గారికి చెప్తా ఉన్నా, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకంటే ముందు ప్రెసిడెంట్, ఆయన సపోర్టే చేయకపోయే, ఆయన కొట్లాడకపోయే, ఎందుకు ఏంది ములాఖాత్ కేసీఆర్ తోటి ఆనాడు? ఒకవేళ ఓటు చోరీ అయ్యి ఉంటే మరి ఆనాడు కేసీఆర్ గెలిచిండు కదా, మరి ఏమైంది? మరి ఎందుకు మాట్లాడతలేరు? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు, ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు మహేష్ అన్న, మీరు బీజేపీ మీద ఎందుకు ఎగురుతున్నాము? మేము ఎలక్షన్ కమిషన్ గౌరవిస్తాము, మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, మేము ఎలక్టోరల్